హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 5 కూడా నేనైతే ఏసీ డ్రింకే తాగాను. ఈ 5 డేస్ ఇది తాగాను కదా! మళ్ళీ ఇంకా రేపటి నుంచి కొత్త డ్రింక్ అయితే తాగుతాను. రెగ్యులర్‌గా అయితే 1 మంత్ నేను డైట్ చేసే ఒక 1 మంత్ ఒకటే డ్రింక్ తాగుతాను ఎర్లీ మార్నింగ్. కాకపోతే మీకు చూపించుదామని చెప్పేసి నేను రేపటి నుంచి వేరే డ్రింక్ తాగుదాం అనుకుంటున్నాను. ఇది తాగిన తర్వాత కొంచెం ఒక 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేనైతే ఈ ఫ్రూట్స్ తిన్నాను. ఒక బౌల్‌లో చిన్నగా కట్ చేసుకొని మస్క్ మిలన్ ఉంటుంది కదా! ఇది తిన్నాను. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఈ ఫ్రూట్ ఏంటో అస్సలు చప్పగా ఉంది. మామూలుగా మస్క్ మిలన్ కూడా తియ్యగా ఉంటుంది. కానీ స్పెషల్‌గా నేను తెచ్చిన ఫ్రూట్ ఏంటో మరి చాలా చప్పగా ఉంది. అయినా కూడా తినేసాను. లంచ్ కోసం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, దీనికోసం నువ్వులు, రాగి పిండి, ఆనియన్, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ ప్లేస్‌లో మనం సొరకాయ తురుము లేదంటే క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు. నాకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది చేసుకుంటాను. సొరకాయ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈరోజైతే అది అవైలబుల్‌గా లేదు. పిండి వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులైతే నేను ఎక్కువగానే వేస్తాను. ఆ క్రిస్ప్‌నెస్ ఉంటుంది కదా! అది నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్, దీంట్లో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ వెల్లుల్లి చాప్ చేసి వేసుకోవచ్చు. అలాగా కూడా బావుంటుంది. దీన్ని ఆనియన్స్‌ని కొంచెం మెత్తగా మెదిపినట్లుగా పిండినట్లుగా, అంటే ఆనియన్‌లోంచి రసం బయటికెళ్తుంది కదా! అలాగా పిండుకోవాలనమాట. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. నేనేం వేడి నీళ్ళు యాడ్ చేయట్లేదు. నార్మల్‌గా మన రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా! అవే యాడ్ చేస్తున్నాను. వీటిని మెత్తగా మన చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇదేం లేదండి, మనం తెలంగాణ స్టైల్‌లో సర్వపిండి చేసుకుంటాం కదా! సేమ్ అదే స్టైలు. అయితే దీంట్లో ఓన్లీ నేను నువ్వులు వేసాను. మనం సర్వపిండిలో పల్లీలు కూడా వేసుకుంటాము. అయితే దీన్ని రాగి పిండి యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండికి బదులుగా రాగి పిండి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేనైతే 2 ముద్దలు చేశాను. ఇద్దరికి సరిపడా చేశాను. ఇదైతే ఒకటి తింటే చాలండి. చాలా హెవీగా అయిపోతుంది. అంటే స్టమక్ ఫిల్లింగ్‌గా అయిపోతుంది. ఇంకా నేను కొంచెం ప్యాన్‌కి గీ రాసుకుంటున్నాను. గీ ఏంటి ప్యాకెట్‌లో ఉంది అనుకోకండి. ఆల్రెడీ ఒక డబ్బాలో పోసాను. అందులో కొంచెం మిగిలింది. 2 డేస్‌లో ఇది వాడేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకో జార్ ఎందుకు తీయడం అని చెప్పేసి అలాగే ఉంచాను. జస్ట్ ఒక డబ్బాలో పోసి అది ఉంచాననమాట. గీ అప్లై చేసుకున్న తర్వాత ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ సర్వపిండి కూడా ఇలాగే చేసుకుంటారు. అలాగే ప్రెస్ చేసుకోవాలి. కొంచెం చేతికి తడి చేసుకుంటూ, చేతికి అతుక్కొని రిటర్న్ రావద్దు కదా! అలా ఉండకుండా తడి చేసుకుంటూ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ప్యాన్ నుంచి వెంటనే సపరేట్ అయిపోతుంది. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తాం కాబట్టి, నాన్ స్టిక్ అనే కాదు కాస్ట్ ఐరన్ ప్యాన్లో కూడా ఈజీగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకుంటాను. సిమ్లో అయితే లోపల వరకు కుక్ అవుతుంది. నార్మల్గా సాఫ్ట్గా రావాలి ఈ రోటీ అనుకుంటే మాత్రం కొంచెం మంట హైలో, అంటే మీడియం సైజులో పెట్టి కుక్ చేసుకోవచ్చు. నాకైతే క్రిస్పీగా ఇష్టం. అందుకనే నేను స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇది కుక్ అయ్యేలోపు దీంట్లో కాంబినేషన్ ఏంటనేది చూద్దాం. దీని కాంబినేషన్ అయితే ప్లెయిన్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసాం కాబట్టి. కొంచెం కర్రీ కూడా నేను తినాలి అనుకుంటున్నాను. గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, వీటినైతే నీట్గా వాష్ చేసి ఒక బాయిల్ వచ్చేసే వరకు అయితే, అంటే ఒక పొంగు వస్తుంది కదా, అలా ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత పోపు వేసేయడం అనమాట. పోపుకి ఎక్కువ పోపు గింజలు వేసుకుంటాను. తక్కువ ఆయిల్ వేసినా కూడా పోపు గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఎండుమిర్చి వేసి పోపు చేశాను. రెగ్యులర్గా వేసే పోపు గింజలతో పాటు ఎండుమిర్చి వేశాను. ఇంకా బాయిల్ చేసుకున్న ఈ గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి తాలింపు వేసాను అనమాట. దీంట్లోనే సాల్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి మగ్గించుకోవడమే. లాస్ట్లో కొంచెం కారం వేస్తాను అంతే. పెద్దగా హడావిడిగా వంటలు అయితే ఏం చేయను. సింపుల్గా అయిపోయే వంటలే చేసుకుంటాను. నాకనే కాదు, ఇంట్లో అందరికి కూడా సింపుల్గా అయిపోయే వంటలు టేస్టీగా కూడా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. ఈ కర్రీ కుక్ అయ్యేలోపు మనం చేసుకున్న రాగి రొట్టె కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ రొట్టె అయితే నేను టర్న్ చేసుకున్నాను కదా, ఇలా చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిందో. నువ్వులు కూడా రెడ్గా అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని తీసేయచ్చు. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కానీ నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పెనం మీదే కర్రీ అయ్యేంత వరకు ఉంచాను. ఎందుకంటే గట్టిగా అవుతుంది, క్రిస్పీగా ఉంటుందన్నమాట. నాకైతే ఇలా ఇష్టం. మీకు నార్మల్గా మీరు సాఫ్ట్గా తినాలి అనుకుంటే
అనుకుంటే స్టవ్ ఆఫ్ చేయగానే తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి పెనం మీద ఉంచితే చూడండి ఇలా క్రిస్పీగా అవుతుంది. దీన్ని పెరుగులో వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని తిన్నా బాగుంటుంది, లేదు అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్ రైతా చేశాను. దీంట్లో ఇంకా కొన్ని వాటర్, కొంచెం పెద్ద బౌల్ తీసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకొని తిన్నాను. అంటే హాఫ్ రోటీ తిన్న తర్వాత మిగతా హాఫ్ని కొంచెం మజ్జిగలా చేసుకొని అందులో వేసుకొని తిన్నాను అనమాట. కొంచెం సైడ్ డిష్గా ఈ కర్రీ, గోరుచిక్కుడు కర్రీ. అసలైతే కర్రీనే అవసరం ఉండదు ఈ నేను చూపించిన డిష్కి. ఇంకా సొరకాయ తురుము వేసుకొని చేసుకుంటే అస్సలు కర్రీ అన్న థాట్ కూడా రాదు. సొరకాయ బదులుగా మనం పొటాటో ఉంటుంది కదా, దాన్ని కూడా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్కి నేను ఈ శనగలు అయితే తిన్నాను. మంచి శనగలు ఉంటాయి కదా, సాల్ట్ వేయకుండా రోస్ట్ చేసినవి, అవి తిన్నాను. ఇంకా దాంతోపాటుగా నిన్న ప్రిపేర్ చేసుకున్నాను కదా సేమ్ అదే డ్రింక్ అయితే ఈరోజు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే నేను ఇది మళ్ళీ నిన్నటి క్లిప్పే ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు కూడా ఓట్స్తో మంచి రెసిపీ చూపిస్తాను. ఒక సగం అయితే నీళ్ళు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ పాలు తీసుకున్నాను. ఇది కూడా నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను, నాకు మా వారికి. ఒక ఇలాచీ ఉంటుంది కదా, దాన్ని దంచి వేసుకుంటున్నాను అనమాట. ఇలాచీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మంచిగా స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు డైట్ టైంలో ఇలాంటివి తినండి, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఒక 4 స్పూన్స్ అయితే నేను ఓట్స్ వేస్తున్నాను. ఒక పర్సన్కి 2 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయి. ఇదంతా కుక్ అయ్యి దగ్గరికి అయ్యేటప్పటికి చాలా ఎక్కువ కనిపిస్తుంది. చూడండి కుక్ అయ్యి పొంగు వస్తుంది కదా, ఇదైతే ప్రిపేర్ అయిపోయినట్లే, ఆల్రెడీ దగ్గర పడుతుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచితే చాలు, అంతా దగ్గరికి అవుతుంది. ఓట్స్ ఎప్పుడైనా కూడా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. కాబట్టి నేనైతే ఇది పొంగేటప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు గీ వేసాను. అంటే ఒక పర్సన్కి ఒక 2 డ్రాప్స్ అనుకోండి, అంతే. ఇంకా నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డేట్స్, కిస్మిస్ ఇవన్నీ వేసుకుంటే మనం ఎలాంటి స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే స్వీట్నెస్ కోసం సినమన్ పౌడర్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడి, నేను పొడి చేసి పెట్టుకుంటాను. ఈ పొడి పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్లలో ఓన్లీ బాదం మాత్రమే ఉన్నాయి నా దగ్గర, అవైతే ప్రజెంట్ అయితే అవి యూజ్ చేస్తున్నాను. బనానా, బాగా పండిన బనానా ఉంటుంది కదా, ఈ బనానాని దీని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను మంచిగా. అంటే చూడటానికి కూడా మన ప్లేటింగ్ చాలా బాగుండాలి కదా. ఇంకా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసినప్పుడైతే ప్లేట్ చాలా నీట్గా పెట్టి ఇస్తే వాళ్ళు హెల్దీ ఫుడ్డా లేదంటే వాళ్ళకి నచ్చని ఫుడ్డా ఇలాంటివి ఏం ఆలోచించరు, ప్లేట్ చూసి తినేస్తారనమాట. ఆ తర్వాత పైనుంచి ఓన్లీ బాదం ఉన్నాయి కాబట్టి ఆ బాదాంని గ్రేట్ చేసుకుంటున్నాను. చాలా సన్నగా గ్రేడ్ అవుతుంది, బాగుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. మంచిగా యూజ్ అవుతుంది అన్ని రకాల స్వీట్స్లోకి, ఇలాంటి వాటిలోకి, జ్యూస్లోకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని మీద పైనుంచి కొంచెం బెల్లం అనమాట, ఒక 1/2 స్పూన్ వరకు. అందులో చేయి పట్టట్లేదు, స్పూన్ కూడా లేదు. ఇది చూడండి, కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు కొంచెం బెల్లం, లేదు 1 స్పూన్ వరకు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను తాటి బెల్లం యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం చేదుగా కాఫీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. పైనుంచి ఇంకొంచెం మొత్తం కలిపి నేను ఇందులో ఒక 4 వరకు బాదం అయితే యూజ్ చేశాను, అంతే. బనానా అనే కాదు, మన దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి ప్లేట్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇదండి ఇవాళ వీడియో. ఈరోజు కూడా నేను 3 లీటర్స్ వాటర్ అయితే తాగాను. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.